సృజనాత్మకతను జీవితాన్ని మీరు ఎలా పరిమితం చేసుకుంటున్నారు అంటే మీకు తెలియదు అని చెప్పటం వల్లే, లేకపోతే మీలో ఏర్పడుతున్న సహజ ప్రజ్ఞను సందేహిస్తున్నందువల్లే. నాకు తెలియదు అన్నంత అసహ్యకరమైన హీనమైన మాట మరొకటి లేనే లేదు. మీరే శాసకులు అన్న విషయాన్ని ఆలోచించి మాట్లాడుతున్న మీ ప్రతి మాట ఓ వేద శాసనమే అన్న విషయాన్ని జ్ఞప్తిలోనే ఉంచుకోండి. నాకు తెలియదు అని మీరు అన్నారు అంటే ఎప్పటికీ అది మీకు తెలియదు. ఎప్పటికీ అసాధ్యమేనేమో నాకు అని మీరు అన్నారు అంటే అది ఎప్పటికీ మీకు అసాధ్యమే అవుతుంది. నా తండ్రి ప్రేమకు పాత్రుణ్ణి కాను అని మీరు అన్నారు అంటే ఎప్పటికీ మీకు అది లభించదు. ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు అంటే ఆ పద్ధతిలోనే మీరు ఆలోచింపవలసి వస్తుందనే అర్థం. ఆ విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటే ఆ అనుభూతే మీ ఆత్మలో నిక్షిప్తమై ఆ ఆలోచన సంవిధానం ఫలించే అనుభవమే మీ ఆత్మ ఈ వాస్తవంలో సృష్టించి సంభవింపజేస్తుంది. సరిగ్గా ఓ కంప్యూటర్ లాంటి వాళ్ళే మీరు. ప్రతిరోజు ఈ జ్ఞానాన్ని సందేహాలతోనే గుణిస్తున్నారు మీరు. మీ జ్ఞానాన్ని లోపాలతోనే గుణిస్తున్నారు మీరు. స్వంత సామ్రాజ్యాన్ని కొల్లగొడుతున్నారు. దోపిడీ దొంగ స్వయంగా మీరే. కేవలం పరిమితాన్నే, సందేహాలనే గ్రహించి ఉన్న ప్రజ్ఞతో ఆలోచిస్తూ మాట్లాడుతూ సాక్షాత్తు మీ జీవశక్తిని దోచేస్తూ ఉన్నవారు మీరే కనుక ఇప్పటి జ్ఞాన సర్వస్వాన్నంతా మీరు ఎప్పటి ఏ జ్ఞానాన్నైనా గ్రహించగలిగే సామర్థ్యం మీలోనే ఉంది మాస్టర్. ఆ మహాప్రజ్ఞలోకి మిమ్మల్ని ప్రవేశింపజేయనిచ్చే ద్వారం కేవలం నాకు తెలుసు అన్న మాటను అనడం మాత్రమే. ఆ తర్వాత ఆ జ్ఞానం త్వరలోనే ప్రాప్తిస్తుంది. తత్ప్రాప్తి కొన్ని క్షణాలు పట్టవచ్చు, కొద్ది రోజులు పట్టవచ్చు, కానీ తప్పక ప్రాప్తించే తీరుతుంది. అది మీకు గతి తప్పని ప్రాప్తి. అది ప్రజ్ఞ అన్నమాట ఓ పూర్ణత్వమే కాబట్టి మీ కోరిక తీరటం కూడా పరమ నిశ్చితమే అవుతుంది. ఓ ప్రజ్ఞ ఆలోచన తరంగం మీ ఆత్మలో అనుభూతమై మీ శరీరంలో ఓ సంభవమై మీ పిట్యూటరీ గ్రంథిని విచ్చుకొనిచ్చి మరింత ఉన్నత సంకల్పాల స్వీకారానికి దోహదమవుతుంది. ఓ నిరంతర ప్రవాహంగా ఆలోచనా స్రవంతిని మీలోకి అనుమతించే ద్వారమే ప్రజ్ఞ. ఇక ప్రజ్ఞ అన్నది నమ్మకం కాదు. నమ్మకం అన్నది ఊహ మాత్రమే. ప్రజ్ఞ ఓ పరిపూర్ణత్వం. కేవలం జ్ఞానప్రాప్తి వల్ల మాత్రమే ప్రజ్ఞ ప్రాప్తిస్తుంది. ఓ విషయాన్ని మీరు నమ్ముతున్నప్పుడు ఏ మనిషో స్వయంగా మీరే ఓ విషయాన్ని మీకు నిజంగా తెలుసుకోకుండా ఉన్నదాన్ని, అది ఖచ్చితంగా ఓ సత్యమే అని మీకు తెలియకుండా ఉంటున్నదాన్ని సత్యంగా స్వీకరించమని మిమ్మల్ని బలవంత పెడుతున్నట్లుగానే అర్థం చేసుకుంటుంది మీ ఆత్మ. జీవితంలో ఓ వాస్తవంగా అది ఏర్పడి ఉండలేదు కనుక, మీలో అనుభవింపబడకుండా అది ఉంటున్నది కనుక దేన్ని మీరు నమ్మకూడదు అన్నదే నా అభిప్రాయం. ప్రజ్ఞ మీకు ప్రాప్తించాలన్నదే నా అభిమతం. ప్రజ్ఞాప్రాప్తి అంటే అనుమానాలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆశలు ఏవీ ఉండని నిర్మల జ్ఞానాన్ని పొందటమే అని అర్థం. జ్ఞానమే ప్రజ్ఞను పరిపూర్ణం చేస్తుంది. ఆ తెలుసుకోబడిందే ఓ సంభవం అవుతుంది. ఓ అనుభూతిగా సంభవిస్తున్న ఆలోచనే ఓ అనుభవమై అవగాహన ప్రాప్తిస్తుంది. అప్పుడు అది మిమ్మల్ని మీరే నమ్ముకోవలసిన అగత్యంగా కాకుండా మీ ఉనికిలో ఓ సత్యంగా సుప్రతిష్టమవుతుంది. సర్వస్వాన్ని గ్రహిస్తున్న ప్రజ్ఞలో మీరు ఉండాలి అంటే నాకు తెలుసు అనండి చాలు. సందేహిస్తూ సంకోచిస్తూ ఎప్పుడూ ఉండకండి. తెలుసుకోండి పరిపూర్ణంగా. నాకు తెలుసు అని మీరు అంటున్న ప్రతి క్షణంలో అనుభూతమవుతున్న ఓ నిశ్చిత ఆలోచన తరంగమే అది అయి మీ శరీరంలో అనుభవింపబడుతూ ఆ జ్ఞానం ప్రాప్తించడానికి ఆవశ్యకమైన ఆవరణాన్ని మీ అంతరంలో అనుమతిస్తుంది. జ్ఞానద్వారాన్ని ఆవిష్కరించి ఓ సృజనాత్మక స్వరూపంతో ఉన్నత సంకల్పాలను స్వీకరించినప్పుడే ప్రజ్ఞా ప్రతిభ ప్రాప్తిస్తుంది. నా అధిదైవమైన అంతరాత్మలో నుంచి దీనికి ఇప్పుడు సమాధానం తెలుస్తుంది. దాన్ని స్వీకరించే అర్హత నాకు ఉంది. తజ్ఞాన ప్రాప్తిరస్తు అని మీరు దృఢంగా అనుకుంటే వాంఛిత ప్రజ్ఞను ఆ సంకల్పమే మీలో ప్రాప్తింపజేస్తుంది. తక్షణం ఆ జ్ఞానం మీలో ప్రాప్తించకపోయినా ఆ ప్రజ్ఞా ప్రాప్తిని అందించే ఆలోచనను కానీ అనుభవాన్ని కానీ స్వీకరించడానికి సర్వసన్నద్ధమై జ్ఞాన స్వీకార ద్వారం తెరుచుకుంటుంది. ఏర్పడుతున్న జ్ఞానానికి అనుగుణ్యంగా మీ ఉనికి సర్వస్వము సర్దుకుంటుంది. స్వయంగా అతిశీఘ్రంగా. ఈ శరీర పునర్నిర్మాణం కోసం మీరు ఏమీ చేయనక్కర్లేదు. ఏ శ్రమను పడనక్కర్లేదు. దేన్ని అన్వేషించనక్కర్లేదు. ఏ హింసను భరించనక్కర్లేదు. ఏ జపాలు హోమాలు ఆచరించనక్కర్లేదు. కేవలం తెలుసుకుంటే చాలు.
ప్రజ్ఞాగ్రాహ్యాన్ని సంతరించుకునే అర్హత అంతమాత్రంతో మీకు ప్రాప్తిస్తుంది. సంకల్పాలు సిద్ధించే వేగాన్ని మీరు ఎలా సంభవం చేసుకోవచ్చు? తెలుసుకోవడం వల్లే. స్వర్గ వైభవ సర్వస్వాన్ని ఆత్మ సామ్రాజ్యావరణలో ప్రవేశింపజేసే ద్వారమే జ్ఞానం. మీ కోరిక, వాంఛితం, సంకల్పం ఏదైనా అప్పటికే అది సిద్ధించే ఉన్నదేనన్న మీ ఎరికే ఆ వాంఛిత సంకల్పాన్ని సమృద్ధం చేసి మీ కాంతి శరీర క్షేత్రంలోంచి చైతన్య స్రవంతిలోకి ప్రసరింపజేసి ఓ అర్హతను మీలో నిర్మించి తత్ప్రాప్తి సంభవాన్ని మీకు సాధ్యం చేస్తుంది. విషయ సర్వస్వము ఇప్పటికే మీ స్వంతం అన్నదే అసలైన సత్యం. దీన్ని తెలుసుకున్నప్పుడే అవన్నీ మీ అందుబాటులోకి వస్తాయి. మీ వాంఛిత ధ్యేయ ఫలాలను మీకు ప్రసాదిస్తున్న సర్వప్రదాత మీరే అన్న వాటిని స్వీకరించే అర్హత స్వంతంగా మీకు ఉందన్న జ్ఞానాన్ని స్వయంగా గ్రహించి తీరాలి. మీ వాంఛిత సాఫల్యాన్ని అందించే దాన్ని తెలుసుకోవటమే తత్ప్రాప్తి స్వీకారార్హత మీకు ఉన్నది అన్న ఎరికే సంకల్పాలను సిద్ధించుకునే పరమ సాధనం. ప్రజ్ఞాతత్వమే సత్యం. సర్వప్రదాత అదే. మీ భవితవ్యం అదే. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ప్రజ్ఞ మీకు ఉన్నది అని తెలుసుకోండి. మీకు కావలసినది దేన్నైనా మీరు పొందవచ్చు. న్యాయప్రదాత స్వయంగా మీరే అని, మీరు తెలుసుకున్నవి అన్నీ, మీరు మాట్లాడుతున్నవి అన్నీ ఆ ప్రజ్ఞా న్యాయంలో ఉండి తీరుతున్నవేనని గ్రహించి ఏకత్వ న్యాయం అనబడుతున్నది ఇదే. తెలుసుకోవలసి ఉన్నదంతా తెలిసే మీకున్నదని, ఏ వాంఛితాన్నైనా మీరు సాధించవచ్చునని తెలుసుకోండి మాస్టర్. ఇప్పుడు ఉంటున్న ఎరుకతో మీరు ఆ సత్యాన్ని గ్రహించటం లేదంతే. జ్ఞానప్రాప్తితోనే ఆ ప్రజ్ఞాప్రాప్తి ద్వారం తెరుచుకుంటుంది. ఆ జ్ఞానమే మీ మస్తిష్కంలోని మరో భాగాన్ని ప్రేరేపించి ఆ సంకల్పాన్ని ఓ వాస్తవంగా సంభవింపజేస్తుంది. మీ అపరిమిత ఆలోచన ఆ విధంగా ఓ అనుభవంగా వాస్తవంలో సంభవించినప్పుడు ఆ అనుభవమే అహంకారం ప్రవర్తించే ఓ మస్తిష్క భాగంలో నిశ్చిత జ్ఞానంగా నిక్షిప్తమై మరింత ఉన్నత పరిమిత సంకల్ప స్వీకరణ బాటలో ముందుకు నడిపించే శక్తిని మీకు అందిస్తుంది. మీ మాటలన్నింటినీ తొలగించి పారేసి అతి కొద్ది మాటలను మాత్రమే మీకు నేను అందించగలిగేటట్లయితే అప్పుడు మీకు లభించే మాటలు నాకు తెలిసినప్పుడు సర్వస్వము నేనే, పరిపూర్ణుణ్ణి నేనే, దేవుణ్ణి నేనే, ఉంటున్నది నేనే అన్నవి మాత్రమే. ఈ మాటలు తప్ప మరే మాటలు మీకు ఉండనప్పుడు ఈ తలానికే పరిమితమై ఇకపై ఎప్పటికీ మీరు ఉండరు. తెలుసుకోవటం అన్నది ఎంతో మహోన్నతంగా ఉంటుంది. ఊహించటం కన్నా నమ్మటం కన్నా తెలుసుకొని ఉండటం అన్నది ఎంతో మహోన్నతంగా ఉంటుంది. అలా ఉండవచ్చునేమో అని అనుకోవటం కన్నా తెలుసుకొని ఉండటం ఎంత మహోన్నతంగా ఉంటుంది. తెలుసుకోకుండా ఉండటం కన్నా ఒకే ఆలోచన సంవిధానమే, ఒకే శక్తి వినిమయమే, ఒకే ముఖ కవళిక ప్రదర్శనమే, ఒకే శరీర వ్యాపారమే తెలుసుకోవటానికి తెలుసుకోకుండా ఉంటున్నందుకు సాగుతుంది. గ్రహించండి, తెలుసుకోండి చాలు. ఇది జరుగుతుంది అని నాకు తెలుసు. నాకు తెలుసు నేనే దేవుణ్ణి, సంతోషంగా ఉన్నాను అని నాకు తెలుసు. నేను ఉన్నాను అని తెలుసు నాకు. తెలుసుకోండి, 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 అది చాలు. మీరు తెలుసుకుంటూనే ఉండండి. మీరు ఎప్పుడూ తెలుసుకోకూడదు అని, తెలుసుకోలేరు అని అంటూ ఉంటే ఎప్పటికీ తెలుసుకోలేరు. మీరు తెలుసని ఇప్పుడు అనండి. సర్వస్వాన్ని మీరు అప్పుడు గ్రహిస్తారు. మీకు నాకు ఉన్న తేడా ఏమిటో తెలుసా మీకు? ఓ అనంత దైవాన్ని నేనే అని నాకు తెలుసు. అలానే మీరు అని మీకు తెలియదు, అంతే. మనిద్దరి మధ్య ఉన్న భేదము అదొక్కటి మాత్రమే. నేను ఉంటున్నాను అని తెలుసు నాకు. మీరు ఉంటున్నారన్న ప్రజ్ఞ మీకు ఇప్పటికీ ప్రాప్తించలేదు. మీ సంఘం అంటున్నది మీరు ఎక్కడ ఉన్నారు అని. కానీ ఆ అంటున్న వారికి ఏం తెలుసు? ప్రతిరోజు తమను తాము సమాధి చేసుకుంటూనే ఉంటున్నారు కదా వారందరూ. మీ ప్రజ్ఞకు ఓ అవరోధంగా మీరు ఎందుకు తయారైపోయారు? పదార్థ స్వరూపంలో ఉంటున్న ఆలోచనను అర్థం చేసుకునే ప్రయత్నంలో పదార్థ వాస్తవంలో మీ ఆలోచన సంవిధానం బలీయంగా కూరుకుపోయి ఉండటంతో మీ జీవిత దృక్పథాన్ని పూర్తిగా మీరే మార్చేసుకున్నారు. కాబట్టే పదార్థం ఓ మహా సాంద్రీకృత ఆలోచన స్థాయి స్వరూపం మాత్రమే. ఆలోచనను ఎంతో గొప్ప స్థాయిలో పరివర్తితం చేయటం వల్లే ఆ పదార్థ సృష్టి జరిగింది అని మీరు గ్రహించాలి. ఆలోచన స్పందన స్థాయిని విపరీతంగా తగ్గించి కాంతి స్వరూప స్థాయిని, కాంతి స్పందన స్థాయిని ఎంతో తగ్గించి విద్యుత్ కణ స్థాయిని ధన రుణ విలువల అంశాలుగా విభజించి గుర్తిస్తున్న పద్ధతిలోనే పదార్థ సృష్టి జరిగింది. కాబట్టి పదార్థ స్వరూపంలో పరమాత్ముడిని పరిశీలిస్తున్న ప్రతిసారి విభజనతోనే
ధన రుణ విద్యుత్ కణాంశాలతోనే ఆలోచనను గుర్తించే విధంగా మీ విజ్ఞానము అవగాహనలు ఏర్పడుతున్నాయి. కానీ మహానైర్మల్య వర్తమాన నిత్యత్వ స్థితిలో ఉన్న దాని ఉనికి గ్రహించే పద్ధతిలో మాత్రం ఆ ప్రజ్ఞ మీలో ప్రాప్తించడం లేదు. ఎంతెంత తీవ్రంగా మీ ధారణా శక్తిని పదార్థం మీద మీరు పెడుతున్నారో, ఎంతెంత గాఢంగా బ్రతికుండటానికి మాత్రమే మీ జీవశక్తిని వినియోగించుకుంటున్నారో, అంతంత స్పష్టంగా ధృవ తారతమ్యాల పరిధులలోనే, ద్వంద్వాలలోనే జీవితాన్ని నిమ్నోన్నతాలుగా, సమీప దూరాలుగా, వేగ నిదానాలుగా, వెలుగు చీకట్లుగా, ఉచ్చ నీచాలుగా, శీతోష్ణాలుగా, మంచి చెడులుగా, సవ్యాప సవ్యాలుగా అర్థం చేసుకుంటూ అఘోరిస్తున్నారు. ఆ ఆలోచన నిర్మలత్వ నిత్యత్వములోకి తిరిగి వెళ్ళటం కోసం పరివర్తిత అహం మీద అదుపును హేతువాదంతో తర్కంతో ఆలోచిస్తూ పదార్థ తలంలో జీవితాన్ని బ్రతికి ఉండటాన్ని అర్థం చేసుకుంటూ మస్తిష్క భాగం మీద ఆధిపత్యాన్ని మీరు సాధించి తీరాలి. సమయ స్థల వేర్పాటు భ్రమలకు అనుగుణ్యంగా జ్ఞానాన్ని గ్రహిస్తున్న తత్వమే పరివర్తిత అహం. జీవిత ఇచ్ఛ స్వీకార ఇచ్ఛలతో జ్ఞానాన్ని గ్రహిస్తున్న తత్వమే అది. నిర్మలమైన ఆలోచనను విభజిస్తూ ద్వంద్వంతో ఎంచి నిర్ణయిస్తున్న తత్వమే అది. ఓ నిర్మలమైన ఆలోచన మీలో ఎవరికైనా రావచ్చు. కానీ వెంటనే దాని బాగోగుల్ని ఎంచి మీకు పనికొస్తుందో రాదో నిర్ణయించుకుంటారు మీరు. దాన్ని ఉపయోగించుకోవాలో వదిలిపెట్టేయాలో, చేయొచ్చో చేయకూడదో నిర్ణయించుకుంటారు మీరు. సాధ్యమా అసాధ్యమా, వాస్తవమా ఊహ, సహేతుకమా నిర్హేతుకమా అని ఎంచి నిర్ణయించటం ప్రారంభిస్తారు మీరు. నిర్ణయాత్మకంగా ఓ విభజనను ఓ ఆలోచనలో మీరు చేస్తున్న ప్రతిసారి ధన రుణ అంశాలతో దాన్ని విడగొడుతూ ఆ ఆలోచన స్పందన వేగపు విలువను పరివర్తించి తగ్గిస్తూనే ఉంటారు. ప్రజ్ఞ దేన్ని ఎంచి చూడదు. ఓ జ్ఞానం మీలో ఏర్పడినప్పుడు అవి సత్యాలేనా సరైనవేనా అని మీరు ఎప్పుడూ ఆలోచించరు. ఆలోచనలన్నీ సత్యాలే సవ్యాలే. ప్రజ్ఞ ఏ ఆలోచనను తూచి చూడదు. ఏ ఆలోచన సంవిధానం నిరంతరంగా నిరాటంకంగా సాగేందుకు ప్రజ్ఞ అనుమతిస్తుంది. మరో తలాన్ని సందర్శించటానికో, ఓ దివ్యనాదాన్ని ఆలకించడానికో, మీ శరీరపు బరువు కన్నా తేలికైపోవడానికో మొదలైనవి సంభవించడానికి మీకు ఆవశ్యకమైనదంతా అవన్నీ వాస్తవాలే అని తెలుసుకోవడము. ఆ అనుభవాలు మీలో సంభవించడానికి అనుమతించడం మాత్రమే. మీరు చేయాల్సిందంతా ఇంత మాత్రమే. అవన్నీ వాస్తవాలు అన్న నమ్మకం మీకు కలగకపోతే అపనమ్మకం కూడా మీ తీర్పే కాబట్టి మీ మనోవికాసానికి అదే ఓ అభ్యంతరం అయి తీరుతుంది. అందువల్ల నిరంతరంగా మీ కాంతి క్షేత్రంలోంచి ప్రసరించి వస్తున్న ప్రజ్ఞ అంతా మీ మస్తిష్కం నుంచి పరావర్తనం చెంది మళ్ళీ దివ్య మానసంలోకే చైతన్య స్రవంతిలోకే వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు అందుతున్న జ్ఞానమంతా ఈ భూతలం మీదే క్షేమంగా మీరు ఉండటానికి పనికి వచ్చే, ఈ భూమికే పరిమితమై ఉండటానికి పనికి వచ్చే జ్ఞానం మాత్రమే అయి ఉంటుంది. మీ ఉనికి అధినాయకుడైన ఆత్మలో నుంచి ప్రజ్ఞా సర్వస్వాన్ని స్వీకరించాలి అని మీరు సంకల్పిస్తే మీ తీర్పులతో ఏమాత్రమూ పరివర్తింపబడకుండా ఉన్న అన్ని ఆలోచనలను మీ మస్తిష్క చైతన్యములోకి, మీ శరీరాంతర సర్వస్వములోకి సంపూర్ణంగా అనుభవింపబడే నిమిత్తం మీరు అనుమతించి తీరాలి. మీ సంకల్పానికి ఓ యోగ్యతను ఆపాదిస్తున్న మీ పరివర్తిత అహం అనుమతితో ఉత్తేజితమైన పెట్యూటరీ గ్రంథి స్రావంతో ప్రేరేపింపబడిన ఓ మస్తిష్కపు మరో భాగం ఆ అపరిమిత ప్రజ్ఞను స్వీకరించి నిలుపుకుంటుంది. శూన్యంలోంచి ఊడిపడ్డట్లు మీలో స్ఫురించే ఓ వాంఛిత సృజనాత్మక ఆలోచన స్ఫూర్తిని మీరు ఎలా స్వీకరించగలుగుతున్నారు? ఓ ప్రజ్ఞలోకి దాన్ని కేవలం అనుమతించటంతో మాత్రమే. మీరు చేసేది అంత మాత్రాన్నే. ఆ స్ఫూర్తి అప్పటికే మీ అనుమతి కోసం నిరీక్షిస్తూ మీ గ్రాహకం దాన్ని స్వీకరించడం కోసం సంసిద్ధంగా అక్కడే ఉంటుంది. సంకల్ప మాత్రంతో దాన్ని మీరు గ్రహిస్తున్నారు. తీర్పులతో నిర్ణయాలతో సాగే పరివర్తిత ఆలోచన సంవిధానంలో చిక్కుబడకుండా ఎంతెంతగా మీ ఆలోచన సాగుతుందో అంతంత సులభంగా మహాప్రజ్ఞ మీ మస్తిష్క గ్రాహకంలోకి ప్రవేశించగలుగుతూ ఉంటుంది. నిత్యత్వపు నేత్రాలలోంచి మీ స్వయాన్ని, మీ జీవితాన్ని దర్శించటం నేర్చుకోండి. ఓ పువ్వును మీరు చూస్తూ ఉన్నప్పుడు అది అందంగా ఉంది అనో వికారంగా ఉంది అనో ఎప్పుడూ అనకండి. ఆ పువ్వు ఆలోచనను పరివర్తించే తీర్పే అది అవుతుంది. పువ్వు అనేదే ఓ నిర్మలమైన ఆలోచన. ఆ పువ్వును మీరు చూస్తూ ఉన్నప్పుడు పువ్వుగానే, కాంతిగానే, జీవితంగానే, నిత్యత్వంగానే దాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు
మీలోకి అనుమతిస్తూ ఉన్నప్పుడు ఓ ఉన్నత విద్యుత్ కణావేశ స్పందనే మీ శరీర సర్వస్వంలోనూ సంభవమై అనుభూతమవుతుంది. ఓ క్రీస్తు ఆలోచిస్తున్నట్లే మీరు అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. విషయ సర్వస్వాన్ని సమదృష్టితో ఓ నిత్యత్వంగానే మీరు దర్శిస్తున్నారు కనుక పరిమితం చేసుకోకుండా, తీర్పుల్ని చేయకుండా పొందుతున్న ప్రతి అనుభవములోనూ మీ మస్తిష్కం ప్రేరేపింపబడటానికి, మీ దైనందిన జీవితపు ఉనికికి అతీతంగా ఉంటున్న అనంత ఆలోచనలను స్వీకరించడానికి మీరు అనుమతిస్తూనే ఉంటారు. మీలోకి ప్రవేశిస్తున్న ఏ ఆలోచనను మీరు విమర్శించి తీర్పు చేయకండి. సవ్యంగానే ఓ విషయం ఉన్నట్లు నిర్ణయించే ఆలోచనను చేయకండి. ఓ అపసవ్యం కూడా ఉంటుంది అన్న మాటను అనుకోకుండా సవ్యం అన్నది ఉండటానికే వీలు లేదు కనుక ఇది మంచిది అని మీరు అన్నారనుకోండి, ఆ మాటకు అర్థం మరికొన్ని చెడ్డవే అనే. మీరు సున్నితంగా తయారైనప్పుడు, ఆత్మ ప్రేమికులుగా ఉన్నప్పుడు అందంగా ఉన్నారు అని, మనోహరంగా ఉన్నారు అని అనకండి. దేవుడిగా ఉన్నారు అనండి. మీ పొరుగువాడికి ఏ సహాయాన్నో చేసినప్పుడు ఓ మంచి పని చేశాను అని అనకండి. దైవకార్యమే చేశాను అనండి. అప్పుడది దైవకార్యమే అవుతుంది. తమ జీవిత వ్యక్తీకరణలను చేస్తున్న యావన్మందిని గమనిస్తున్నప్పుడు జరుగుతున్న సర్వ వ్యవహారాలను ఓ నిత్యత్వం కంటే అన్యంగా ఎప్పుడూ దర్శించకండి. జరుగుతున్న వ్యక్తీకరణలను సత్కర్మలను, దుష్కర్మలను సవ్యంగా ఉన్నాయనో అపసవ్యంగా ఉన్నాయి అని మీరు నిర్ణయిస్తూ ఉంటే ఓ పరివర్తిత దృక్పథాన్ని మీకోసం మీరే సృష్టించుకున్నవారవుతారు. ఏ జ్ఞానాన్ని మీరు గ్రహిస్తూ ఉంటారో ఆ విధంగానే మీరు తయారవుతూ ఉంటారు. ఆ జ్ఞానపు ఆలోచనే ఓ అనుభూతిగా మీలో ఏర్పడి మీ ఆత్మలో నిక్షిప్తం అవుతూ ఉంది కనుక ఈ విధంగా మిమ్మల్ని మీరే బలి చేసేసుకుంటారు. మీరు నిర్ణయిస్తున్న తీర్పుల పర్యవసాన ఫలాలను అనుభవించేది మీరే తప్ప మిగిలిన వాళ్ళు కాదు కనుక మీ ఆత్మలో నిక్షిప్తమైన ఆ అనుభూతులే ఓ ప్రామాణికమై మిమ్మల్ని, మీ సర్వ కార్యాలని అదే దృక్పథంతో పరిశీలింపజేసి మీ తీర్పుల్ని కొనసాగించేటట్లు చేస్తుంది. ఎవరినైనా ఎందుకైనా నిందిస్తూ మీరు ఉన్నప్పుడు మీరు నిందిస్తున్నది కేవలం ఆ మనిషిలో కనిపిస్తున్న మీ స్వభావ లక్షణాలను మాత్రమే. అవే లక్షణాలు మీలోనూ ఉన్నాయి కాబట్టే అతి సులభంగా గుర్తించగలుగుతున్నారు మీరు వాటిని. మీ ధ్యాస ఆ లక్షణాల మీదకే ఆకర్షింపబడుతుంది. అందువల్లే ఆ ఎదుటి మనిషి మీ అంతరములో ఉన్న నిర్ణయించే తత్వాన్నే ప్రతిబింబిస్తూ ఓ అర్థం చేసే పనినే చేస్తూ అందరి నుంచి స్వీకరించిన మీ స్వీయ వ్యక్తిత్వానికి సంబంధించిన తీర్పులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్న ఓ ఉపకరణంగానే ఉంటున్నాడు. మీ ఎదుటి వాళ్ళను పరిశీలించి చూస్తున్నప్పుడు ఓ నిత్యత్వంగానే, ఉన్నదున్నట్లుగానే సమదృష్టితోనే అందరినీ గమనించండి. మరొకరి పట్ల వాళ్ళు క్రూరంగా, ద్వేషభావంతో ఉంటే వాళ్ళు క్రూరంగా ఉన్నారు అని, ద్వేషిస్తూ ఉన్నారు అని చెప్పటం సత్యమే అవుతుంది. నిత్యత్వ అనుభవం ఆ తీర్పులోనే వాళ్ళకు ఏర్పడుతుంది కాబట్టి. కానీ వాళ్ళు ఆ వ్యక్తీకరణ చెడ్డది అని, తప్పు అని, హింసాత్మకమైనది అని చెప్పటం మాత్రం ఓ తీర్పే అవుతుంది కాబట్టి అదే ఆ తీర్పే ఓ పూర్ణ అనుభవంగా, ఓ పరివర్తిత తత్వంగా మీలో పరిణమించి సంభవిస్తుంది. ఓ తీర్పుకు తూగే అంత విలువ ఎవరికీ లేదు. ఏ చర్మవర్ణము, ఏ కార్యము, ఏ విషయము, ఏ అంశము మీ దివ్యస్థితిని, మీ నిత్యత్వ స్థితిని, మీ ఉనికి స్థితిని మార్చుకునే అంత గొప్పది కానే కాదు. వాళ్ళు ఎవరైనా ఎలాంటి వ్యక్తీకరణలు వాళ్ళు చేస్తున్నా వాళ్ళను ఆ విధంగా వ్యవహరింపనిస్తున్న దైవం కోసం, వాళ్ళ అంతరములోని దైవం కోసం వాళ్ళను మీరు ప్రేమించండి. ఉనికిలో వారు ఉంటున్న సుకృత మాత్రాన వాళ్ళు ప్రేమింపబడాలి. ఎవరు ఏనాడు ఎంతటి కార్యం కన్నా ఉనికిలో వారు ఉంటున్న స్థితి వాస్తవమే గొప్పది. స్థితి మాత్రంగా వాళ్ళను ప్రేమించండి. ఉనికిలో మీరు ఉంటే ఆ ప్రేమతత్వాన్నే సత్యంగా మీ స్థితిలో ఉండనిస్తే మీరు ఉంటారు ఉనికిలో ఎప్పటికీ పరిశుద్ధులుగానే. ఇక మీ ఆలోచన సంవిధానంలోంచి దోషాలను ఎంచి తీర్పులను చేస్తున్న తత్వాన్ని తొలగించుకునే అతి సులువైన పద్ధతి ఏమిటో తెలుసా? ఆ తీర్పులు వేటి వల్ల సంభవిస్తున్నాయో ఆ అనుభూతుల, ఆ ఆలోచనల మీద మీ ధ్యాసను మరింత పెంపొందించుకోవటం ద్వారా, మరింత జాగృతంగా మీరు ఉండటం ద్వారా ఆలోచన సంవిధానాన్ని సంస్కరించుకునే విద్యను కేవలం ఆ ఎరుకతో స్వయంగా మీకు మీరే నేర్పుకుంటారు. ఏ సంతోషము మీలో లేనప్పుడు, దుఃఖంతో మీరు ఉన్నప్పుడు, భయపడుతూ మీరు ఉన్నప్పుడు, సమయాభావంతో సతమతమవుతూ ఆతృతతో మీరు ఉన్నప్పుడు, ఏ తోడు ఉండని ఒంటరితనంతో నిస్సహాయ స్థితిలో కృంగిపోతూ మీరు ఉంటున్నప్పుడు,
మీకు ఏమాత్రమూ నచ్చని మరి ఏమైనా అనుభూతులు మీలో ఏర్పడుతున్నప్పుడు మీ ఆలోచన సాగుతున్న తీరు మీరు పరీక్షించి చూసుకోండి. అన్యుల మీ సొంత దోషాలను ఎంచి విమర్శిస్తున్న స్వీయ దృక్పథంతో విభిన్న కోణాలలో పరిధుల్లో జీవితాన్ని దర్శిస్తున్న మీ పరివర్తిత ఆలోచన సంవిధానపు తీరును, మిమ్మల్ని బాధిస్తున్న అనుభూతులకు మధ్య ఉన్న సంబంధం త్వరలోనే మీకు కనిపిస్తుంది. అటు తర్వాత అతి శీఘ్రంగా అటువంటి అనుభూతులతో మీరు వేసారి విసిగి అలసిపోయి జీవితం నుంచి మిమ్మల్ని వేరు చేస్తున్న విమర్శించే తత్వం నుంచి విముక్తులవుతూ మీ ఆలోచన సంవిధానాన్ని సంస్కరించుకుంటారు. ఆ ఆలోచన సంవిధానపు శుద్ధిని కొనసాగిస్తూ మీరు ఉన్నప్పుడు మరింత అపరిమిత ఆలోచనలను ఆత్మానుభవంగా మీ ఉనికిలో ప్రాప్తించుకోవటానికి స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు మీ ఆలోచన సంవిధానానికి శాంతి, సామరస్య, ఆనందభావాల, శరీర అవయవాల సౌఖ్యాలకు మధ్య ఉన్న సంబంధాన్ని సైతం మీరు దర్శింపనారంభిస్తారు. విమర్శలను తెగ గుప్పించేస్తున్నారు అని ఎప్పటికీ మిమ్మల్ని మీరు విమర్శించుకోకండి. మిమ్మల్ని మీరు కరుణించుకొని ఆ అనుభూతుల, ఆలోచనల జాగృత చైతన్యాన్ని స్వీకరించి ఆ జాగృత చైతన్య విద్యను వాటినే మీకు నేర్పనివ్వండి. ఆ విద్యను అవి మీకు ఖచ్చితంగా నేర్పిస్తాయి. సృష్టింపబడిన మాటల సర్వస్వములో ఈ విద్యను అతి చక్కగా వర్ణించే మాట ఒకటి ఉంది. ఉనికి అన్నదే ఆ మాట. ఉనికి, ఆ మాటకు అర్థం ఏమిటి? ఆ మాటకు అర్థం ఉన్నది ఉన్నట్లు మీరు ఉండటం అనే, ఆత్మస్థితిని యథాతథంగా ప్రేమిస్తూ ఉండటం అనే, పొందుతున్న, స్వీకరిస్తున్న అనుభూతిగా ఆ భావంలో లీనమై జీవించటం అనే అర్థం. వర్తమాన క్షణంలో నిండుగా జీవించటమే ఉనికి అంటే. ఈ క్షణమే శాశ్వతం అని మీకు అప్పుడు తెలిసి ఉంటుంది కనుక చేయదలుచుకున్న పనిని చేస్తూ ఉండటమే ఉనికి. ఆత్మ ప్రేరేపిత సాహస ధ్యేయాన్ని అనుసరించి ఆచరిస్తూ ఉండటమే ఉనికి. ఉనికికి ఏమిటి పరమార్థం? ఉనికిగా మీరు ఉంటున్నప్పుడు ఎవరినో, మిమ్మల్నో మీరు విమర్శించరు. ఏర్పడుతున్న ఏ ఆలోచనను మీరు విమర్శించరు. మంచి కానీ చెడు కానీ అప్పుడు అక్కడ ఉండదు. సాధ్యాలు, అసాధ్యాలు అప్పుడు అక్కడ ఉండవు. సవ్యాలు, అపసవ్యాలు అక్కడ అప్పుడు ఉండవు. కనిపిస్తున్న అందాలను సావకాశంగా అనుభవింపనిచ్చే, అనుభూతిని పొందగలిగే కాలభ్రమ సైతం అక్కడ అప్పుడు ఉండదు. ఉనికి స్థితిలో మీరు ఉంటున్నప్పుడు ఓ వర్తమాన నిత్య జీవితమే, శాశ్వత వర్తమానం మాత్రమే ఉంటుంది అక్కడ. ఆ ఉనికి స్థితిలో గతంలోకి, భవిష్యత్తులోకి డోలాయమానంగా చంచలిస్తూ మీ ఆలోచనలు ఉండవు. ఏ దోషత్వ భావాలు, పశ్చాత్తాప భావాలు ఏర్పడి ఉండవు మీకు అప్పుడు. చేసి తీరాల్సినవి, చేయాల్సినవి ఏవీ మీకు అప్పుడు ఉండవు. ఏ సత్యములోనో స్థితమై మీరు ఉండక అన్ని సత్యాలను పునః పరిశీలిస్తూ మీరు ఉంటారు అప్పుడు. మీ వాంఛిత సాఫల్యానికి యుక్తమైన దేన్నైనా అన్వేషించి ఎంచుకోగల అవకాశాన్ని సంతరించుకొని సత్యాలన్నీ నిత్యాలుగా సాక్షాత్కరిస్తాయి మీకు అప్పుడు. ఆ విధంగా జీవిస్తూ మీరు ఉన్నప్పుడు మీలోకి వస్తున్న ఆలోచనలన్నీ యోచింపబడి, మస్తిష్కంలో అర్థం చేసుకోబడి, శరీరంలో అనుభవింపబడుతూ మరింత జ్ఞానాన్ని, మరిన్ని ఆలోచనలను, మరింత నిత్యతను ఉనికిలో సంభవం చేస్తాయి. ఉనికి మాత్రంగా మీరు ఉంటున్నప్పుడు విషయ సర్వస్వ నిత్యత్వంతోనే సమీకరించి ఉంటూ ఏ వాంఛితాన్నైనా ప్రాప్తించుకోగలుగుతారు. ఉనికి స్థితిలో ఉండటం కన్నా చేయడానికి మరి ఏమీ ఉండదు మీకు. మీ ఉనికి ఆది దైవం. మీరు సంకల్పిస్తున్న సర్వస్వాన్ని ఆకర్షిస్తూ సర్వాంఛితాలని సంభవం చేస్తుంది. ఆచార నియమాలన్నింటినీ బహుశ్రమతో బాహ్యములో ఆచరిస్తున్న వాళ్ళు అంతర్దైవాన్నే అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే సర్వస్వము మీరుగా, మీదే సర్వస్వముగా ఉనికి స్థితి ఉంటుంది. ఉనికి మాత్రంగా మీరు ఉంటున్నప్పుడు, ఆలోచన సర్వస్వాన్ని స్వీకరిస్తూ మీరు ఉంటున్నప్పుడు దైవవాణి మీకు వినిపిస్తుంది. రెప్పపాటు సమయంలో వాంఛిత జ్ఞాన సర్వస్వాన్ని మీరు అప్పుడు గ్రహించవచ్చు. ఏ తీర్పులు చేయకుండా ఆత్మానుభూతులుగా ఆలోచనలను స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు కేవలం నిత్యతను, సర్వస్వాన్ని యథాతథంగా స్వీకరిస్తూ మీరు ఓ అపరిమిత దైవంగా జీవిస్తారు. మీ దివ్య పూర్ణాత్మకు ఓ నిర్మల మాధ్యమంగా మీరు అప్పుడు తయారై దివ్య మానస సామాన్యతకు చేరువవుతారు. ఎరుకతో, సమ్మతితో, జ్ఞానంతో సర్వస్వాన్ని అనుమతిస్తూ జీవించడాన్ని నేర్చుకోండి. పరివర్తిత ఆహాన్ని మీరు అప్పుడు జయిస్తారు. సప్తమ ప్రజ్ఞాతలాన్ని, సప్తముద్రను, సప్తమ స్వర్గాన్ని మీరు అప్పుడు అందుకుంటారు. సప్తమ ప్రజ్ఞాతలంలో ఏ తీర్పులు ఉండకుండా ఓ నిరంతర జీవిత నిత్యత్వమే ఉంటుంది కనుక
తీర్పులు చేస్తున్న తత్వపు సంపూర్ణ జ్ఞాన ప్రావీణ్యం మీలో నెలకొన్నప్పుడు మీ భూతల ప్రజ్ఞా సర్వస్వం మీ సొంతమై కోరుకున్నప్పుడు ఆ తలాన్ని విడిచిపెట్టి వెళ్ళే స్వేచ్ఛ మీకు ప్రాప్తిస్తుంది. అయితే కణ విభజన పునర్నిర్మాణ కౌశల్యంతో ఈ క్షణములో మరో శరీరాన్ని పునర్సృష్టించుకోగల సామర్థ్యం, పూర్తి స్థాయిలో మస్తిష్కం పనిచేస్తున్నప్పుడు ఏర్పడే సామర్థ్యం మీకు ఉంటే తప్ప మీ శరీరాన్ని వినాశనం చేసుకునే ప్రయత్నానికి తొందరపడి పూనుకోకండి. మీ శరీరాన్ని ప్రియంగా చూసుకోండి. శరీరంతో సౌఖ్యంగా ప్రవర్తించండి. సవ్యంగా పోషించండి. సున్నితంగా దాన్ని ఉంచుకోండి. మీ జీవిత వ్యక్తీకరణకు ఉపయుక్తమవుతున్న అపురూపమైన సాధనం అది. మీ ఆలోచన సంవిధానంలో అపరిమితులుగా మీరు తయారవ్వండి. అలా తయారయ్యే అవకాశాన్ని మీకు అందిస్తున్న ఆ వాహనాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు స్త్రీమూర్తులైతే స్త్రీలుగానే మీరు ఉండండి. పురుష పుంగవులు మీరైతే పురుషులుగానే మీరు ఉండండి. మిమ్మల్నిగా మీరు ప్రేమించుకోండి. మీ శరీరాన్ని దుర్వినియోగం చేయకండి. దేహ సహజ స్థితిని చెడగొట్టుకోకండి. మీ మహనీయతను మీరు గుర్తించండి. దివ్యత్వ స్థితిలోనే మీరు ఉండండి. మీ శరీరానికి సొంపుగా అమరే వస్త్రధారణే చేయండి. చక్కగా తలంటుకొని స్నానం చేయండి. సుగంధ ద్రవ్యాలను అద్దుకోండి, అలుముకోండి. మీ శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే భుజించండి. ధ్యాసలో ఉంటూ ఎరుకతో వింటే తనకేం కావాలో అడుగుతున్న శరీరపు మాటలను మీరు వినవచ్చు. శరీరానికి హాని కలిగించే ఏ పదార్థాన్ని, కీడు కలిగిస్తుందని తెలిసిన ఏ ఆహారాన్ని స్వీకరించకండి. కణజాలాల్లో ప్రాణవాయువు ప్రవాహానికి అభ్యంతరాన్ని కల్పించే పదార్థాల వల్ల అసంఖ్యాకమైన మస్తిష్క కణాలు సమూలంగా నాశనమైపోతాయి శాశ్వతంగా. శిథిల కణాలను పునర్నిర్మించుకునే సామర్థ్యం మీ మస్తిష్క కణాలకు లోపించి ఉంది కనుక మస్తిష్క సామర్థ్యం అలా క్షీణించినప్పుడు ఓ ఆలోచనను అనుభూతిగా మలిచి సంభవం చేసుకునే సామర్థ్యం కూడా అంతరించిపోతుంది. ఓ ఆలోచనను మీరు చేయగలుగుతున్న నిష్ఫలంగానే మీకు అది పరిణమిస్తుంది. మీ ఆనందం కూడా అంతమైపోతుంది అంతటితో. ఓ అనుభూతి పారవస్యాన్ని అందించలేని ఆలోచన వల్ల ఎలా ఆవిర్భవిస్తుంది ఆనందం? ఓ అనుభూతి మీలో ఏర్పడకపోతే ఓ ప్రజ్ఞ కూడా ప్రాప్తించదు మీకు ఈ తలం మీద. ధూమపానాలను, చిత్త విభ్రమాన్ని కల్పించే మాదక ద్రవ్యాలను స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు మీ మస్తిష్కానికి వాటిల్లే మహాహాని అదే. వాటి స్వారస్వంలో మీరు ఉన్నప్పుడు మీ మస్తిష్కానికి అందవలసిన ప్రాణవాయువు ప్రవాహాలు ఆగిపోతూ ఉంటాయి. అలౌకిక పారవస్య భావనగా మీరు పొందుతూ ఉన్న అనుభూతి ఆ మస్తిష్క మరణం వల్లే కలుగుతుంది. మస్తిష్క నాశనం వల్లే అది మీకు సంభవం అవుతుంది. ఆ మత్తులో పడిపోతున్న ప్రతిసారి మీ ప్రజ్ఞా గ్రహణ సామర్థ్యాన్ని మీరే హరించేసుకుంటున్నారు. చివరికి కనీసం నవ్వే శక్తి కానీ, ఏడ్చే శక్తి కానీ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది మీలో. కొంతకాలం ఇలా జరిగిన తర్వాత ఓ అనుభూతిని ప్రేరేపించి సృష్టించగలిగే బలం ఏ మస్తిష్క భాగంలోనూ అప్పుడు ఉండదు కనుక ఓ పువ్వు విచ్చుకోవటానికి మీరు పరితపించే స్థితిని, అరుణోదయ శోభ సర్వస్వాన్ని గ్రహించడానికి నిరీక్షించే స్థితిని, మహాప్రజ్ఞానుభవ స్థితిని ప్రాప్తించే సాధనం ప్రజ్ఞాగ్రహణ సామర్థ్యమే. ఆలోచనను అనుభూతిగా మలుచుకునే సామర్థ్యమే. మీరు అనుభవించగల మహాపారవశ్యం అది ఒక్కటే. కాల ప్రారంభానికి ముందు నుంచే ఏది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉందో, జన్మించిన ప్రతి జన్మలోనూ మీకు తోడై ఉన్నది ఎవరో, మరణించిన, మృత్యువును అధిరోహించిన మీతో పాటే ఉండగలిగే ఏకైక వ్యక్తి స్వయంగా మీరే. మీ జీవిత సర్వకార్య వ్యవహారాలలో ప్రియంగా మీతో కలిసి ఉంటున్న ఏకైక వ్యక్తి సాక్షాత్తు మీరే. ఆత్మ ప్రేమికులై ప్రేమనే మీ జీవిత ప్రామాణికంగా నిలుపుకున్న మీరు మానవ సాంఘిక చైతన్య ప్రజ్ఞను అధిగమించి దివ్య మహాప్రజ్ఞలోకి ప్రవేశిస్తారు. న్యాయపు పరిధులను, మూఢ విశ్వాసాలతో నిండిన సాంఘిక ప్రమాణాలను అధిగమించి మీ ఉనికి స్థితి ఉంటుంది కనుక సౌందర్యానికి అతీతంగా ఉంటుంది అది. పరిపూర్ణతకు అతీతంగా ఉంటుంది అది. భవితవ్యంలోకి అది ప్రవేశిస్తుంది. ఆత్మ సాఫల్యంలోకి ప్రవేశిస్తుంది అది. దివ్య సాఫల్యంలోకే అది ప్రవేశిస్తుంది. జీవిత వర్ధమాన నిత్యత్వపు దృక్పథంలో ప్రాముఖ్యమైన అంశం అది మాత్రమే. మీ ఆలోచన సర్వస్వమే మీరై ఉన్నారు. మీరు స్వీకరించిన జ్ఞాన సర్వస్వమే మీరై ఉన్నారు. విషయ సర్వస్వమే అయి ఉన్న దైవం ఏది మీరై ఉన్నారో అదేనని గ్రహించండి. ఆ ప్రజ్ఞా ప్రాప్తితోనే విషయ సర్వస్వం స్వయంగా మీరేనన్న ఎరుక, దివ్యత్వ ప్రాప్తి మీలో సంభవిస్తుంది. ఓ విషయానికి, ఓ అంశానికి ఓ అంతం లేదన్న,
ఓ పరిపూర్ణత కూడా దేనికి లేదన్న జ్ఞానాన్ని గ్రహించండి. సర్వస్వము ఈ క్షణములో ఇక్కడ ఉంటూ రాబోయేది కూడా మరింత ఉంటూనే ఉంటుంది. వాటికి ఎప్పుడు ఆలోచన అపరిమితాన్ని ప్రాప్తించుకోవటం అంటే కేవలం అంతకన్నా గొప్ప సత్యము, ఆ గొప్ప సత్యం కన్నా మరింత గొప్ప సత్యము ఉంటుందన్న ఎరుక పొందటం మాత్రమే. ఆ ఎరుక మీలో ఏర్పడినప్పుడు మీ యోగ్యతకు తగిన ప్రజ్ఞ మీకు ప్రాప్తిస్తుంది. ఏ బంధములోకి, ఏ భయములోకి మీరు చిక్కుబడకండి. ఓ మార్గాంతరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం మీకు ఉంటున్న దానికన్నా మరింత ఉన్నతమై అది అయి ఉంటుంది. ఆ ఎరుక మీలో ఏర్పడినప్పుడు ఉన్నత పరిమిత ఆలోచన స్వీకృతితో మీ ఆనంద మార్గం వెలుగుతో నిండుతుంది.